జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నూతన రికార్డ్ సొంతం చేసుకున్న విశాఖ నగర పోలీసులు. ఒకే నెలలో వేర్వేరు కేసుల్లో చోరీకి గురైన ₹1 కోటి పైగా చోరీ సొత్తును రికవరీ చేసిన సిటీ పోలీస్. డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న జనసేన. దల్లి గోవిందరెడ్డిని ఎన్నుకున్న విశాఖ కార్పొరేటర్లు. నిరసన బాట పట్టిన కార్మిక లోకం. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉక్కుపాదం మోపుతున్న కార్మికులు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖ నగర పోలీస్ శాఖ పరిధిలో ఒకే నెలలో సుమారు ₹1 కోటి పైచిలకు దొంగతనానికి గురైన సొత్తుని నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారని నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాక్షి అన్నారు. గత నెల రికవరీ సొత్తును వారి యజమానులకు అప్పగించే మేళా కార్యక్రమాన్ని నేడు పోలీస్ కమిషనరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాధీనపరుచుకున్న సొత్తు వివరాలను ఆయన వెల్లడించారు. అత్యంత ప్రయాసాలకు ఓర్చి కష్టపడి పలు ప్రాంతాల్లో చోరీలకు గురైన సొత్తును రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వైజాగ్ సిటీ పోలీస్ ఒక నెలలో కోటి కంటే ఎక్కువ విలువైన స్టోలెన్ ప్రాపర్టీ, మిస్సింగ్ ప్రాపర్టీ రికవర్ చేశారండి. ఈసారి ₹1,53,580 విలువైన వస్తువులు మేము రికవర్ చేశాము. 1 రాబరీ కేస్, 5 డే హెచ్బి కేస్, 5 నైట్ హెచ్బి కేస్, 10 స్నాచింగ్ కేస్, 24 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేస్, మిగిలిన 23 దొంగతనం కేసు. మొత్తం 98 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 81 అఫెండర్స్ని అరెస్ట్ చేసి. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడని వాడే రాజకీయాల్లో నిలవగలడని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నేడు తాడేపల్లిలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాక్షస యుగంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి వైసీపీ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జగన్ 2.0లో మరలా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు. ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం. నేను మొన్నెవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటూ ఉంటే, కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యి చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేశాం. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది, తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలన్నీ మనం స్వీప్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం, ఎంపీటీసీలు స్వీప్ చేసినాం, సర్పంచ్ స్థానాలు స్వీప్ చేసినాం. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 మున్సిపాలిటీలు మనం ఓడిపోయినాం. అందులో తాడిపత్రి ఒకటి. వాళ్ళకు 18, మనకు 16.
కేవలం మనకు వాళ్ళకు తేడా 2. మన ఎమ్మెల్యే వండుకొని అన్న 2 తేడా ఎత్తేద్దామన్నాడు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అలా నేను ఒప్పుకోలా. మన ఎమ్మెల్యే అయినని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన. మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం 18 వాళ్లకు 16 మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే మనమేమో అప్పట్లో జగనన్నకు చెబుదామని చెప్పి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చా, స్పందన అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టా. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కులం చూడాలా, మతం చూడాలా, రాజకీయాలు చూడాలా, పార్టీ చూడాలా, చివరికి తెలుగుదేశం వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు, ఎమ్మెల్యేలు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా కూడా జగనన్నకు చెబుదామనే నెంబర్కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందన ఉండేది, వెంటనే పరిష్కరించే పరిస్థితి మన హయాంలో మనం చేసాం. గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైన అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి అధికారంలోకి వచ్చాక గాడిలో పెడుతుందని, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేపడుతున్న రహదారులే అందుకు ఉదాహరణ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య అభిప్రాయం వ్యక్తం చేశారు. రహదారులు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు ఒక స్టెప్ తీసుకున్నట్లయితే, 2014 నుంచి 2019 వరకు ఒక స్టెప్ తీసుకున్నట్టయితే, ఈ 2024 ఇంకా సంవత్సరం కూడా కాలేదు, 2024 నుంచి మొదలెట్టిన కార్యక్రమాలు కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ రాష్ట్రంలో సంపద సృష్టించడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించటానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆలోచనలతో మనం పనిచేస్తూ ముందుకెళ్తున్నామో ఆ ఆలోచనలన్నీ కూడా సఫలీకృతమయ్యి ఈ రాష్ట్రంలో సంపద సృష్టింపబడి 5.5 కోట్ల ఆంధ్ర జనాభాకి పూర్తి స్థాయిలో ఫలాలు అందజేయాలనేటటువంటి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు గతంలో 2019 నుంచి 2024 వరకు తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రోడ్ల మరామత్తులు కూడా చేయించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజలను హింసించేదిగా ఉంది. ఎలా హింసించేదిగా ఉంది? గడిచిన 5 ఏళ్లలో జగన్ పాలనలో రోడ్లు సరిగా లేక 1,15,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ రోడ్డు ప్రమాదాల వల్ల 43,000 మంది విలువైనటువంటి మానవ ప్రాణాలను కోల్పోవటం జరిగింది. అది అతని పాలనలో జరిగినటువంటి హింస. ప్రతి విధంగా ప్రతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని హింసించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ హింసలో పాలైపోయి లక్షలాది కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం మిగిల్చింది. ఎంత బాధాకరం అండి. అలాగే 500 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసిన 10 కోట్లు కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి పరిస్థితి జగన్ రెడ్డి పాలనలో జరిగింది. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా కార్పొరేటర్ దల్లి గోవిందరాజు ఎన్నికయ్యారని విశాఖ జాయింట్ కలెక్టర్, అదనపు మెజిస్ట్రేట్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మాట్లాడుతూ మే 19వ తేదీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో సభ్యులు సమావేశం అయినప్పటికీ క్వారం లేకపోవడం వల్ల డిప్యూటీ మేయర్ ఎన్నిక మే 20వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు వాయిదా వేశామని తెలిపారు. 20వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరాజు ఎన్నికయ్యారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం జీవీఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా బీ ఫారం టికెట్ 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు సమర్పించారని, దల్లి గోవిందరాజును డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు ప్రతిపాదించగా ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు బలపరిచారని, ఎక్స్ అఫిషియో సభ్యులు కార్పొరేటర్లు మొత్తం 59 మంది హాజరు కాగా డిప్యూటీ మేయర్ ఎన్నికకు సరిపోయిన క్వారం ఉన్నందున మరో అభ్యర్థి పోటీలో లేనందున డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరాజు ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరాజుచే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. సాగరో రక్షితి రక్షితః, సాగరాన్ని రక్షిస్తే అదే మనల్ని రక్షిస్తుంది అంటూ విశాఖ ప్రజలు సముద్ర పరిరక్షణలో తమతో చేతులు కలపాలని బీజేపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి పిలుపునిచ్చారు. ఈరోజు లాసెన్స్ వే కాలనీ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనం పీల్చే ప్రాణవాయువు సగానికి పైగా సముద్రం నుంచే వస్తుందని, అంతేకాక వాతావరణ సమతుల్యతను సముద్రమే కాపాడుతుందని, పంచభూతాల్లో ఒకటైన జలం సమృద్ధిగా సముద్రంలోనే ఉండడం వల్ల దాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని, లేని ఎడల సముద్రంలో నివసించే జలచరాలకు, పగడపు దిబ్బలకు, సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు, తీర ప్రాంత ప్రజలకు అపారమైన నష్టం వాటిల్లుతుందని తెలియజేశారు. ప్లాటిపస్ ఫౌండేషన్ సుభాష్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా సాగర్ తీరాల్లో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నామని, ఇప్పటికీ సుమారుగా 2,60,000 కేజీల వ్యర్థాలను తొలగించామని తెలియజేశారు. పర్యాటక శాఖ వారు తిమ్మాపురం బీచ్ నుండి మంగమారిపేట బీచ్ వరకు ఉన్న తీర ప్రాంతాన్ని కూడా ఈ విధమైన ఆక్వా స్పోర్ట్స్ కి కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుందని, అయితే అక్కడ పగడపు దిబ్బలను గుర్తించడం జరిగిందని, కనీసం 10 సంవత్సరాలు వాటిని పరిరక్షించుకుంటే తిరిగి అక్కడ చక్కని వాతావరణం ఏర్పడుతుందన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా పగడపు దిబ్బలను సంరక్షించుకునే బాధ్యత మాత్రమే తీసుకోవాలని కోరారు. అయితే నిన్న జరిగిన ఒక అంశం, టూరిస్ట్ స్పాట్స్ కొన్ని గుర్తించి సముద్ర తీరాల్లో వాటిని టెండర్ పిలవడం జరిగింది. వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఆక్వా స్పోర్ట్స్ ఉంటాయో వాటిని అక్కడ ఆర్గనైజ్ చేయడానికి. అయితే గతంలో ఉన్న ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటికి భిన్నంగా ఇప్పుడు కొన్ని ప్లేసులను యాడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మంగమారిపేట ఈ ప్రాంతం సురక్షితమైన ప్రాంతం, అంటే సాగర జలాలు అక్కడ తక్కువగా కలుషితమై ఉండడం ఒకటి. రెండోది, అక్కడ కోరల్స్ ఏవైతే ఉన్నాయో సముద్రంలో అవి చక్కగా సమృద్ధిగా, అంటే ఇటీవల కాలంలో మా సుభాష్ గారు ప్లాటిపస్ ఫౌండేషన్ తరఫున అనేక కార్యక్రమాలు అక్కడ చేపట్టడం జరిగింది. స్వచ్ఛ సాగరం పేరు చెప్పి సముద్రంలో ఉన్న ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో వాటిని అన్నీ బయటికి తీయడమే కాకుండా అక్కడున్న కోరల్స్ క్లీన్ చేసి వాటిని మళ్ళీ తయారయ్యే విధంగా, రీజనరేట్ అయ్యే విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అలాంటి ప్రాంతంలో మళ్ళీ ఈరోజు టూరిస్టు హబ్ కింద తయారు చేయాలని చెప్పి, వాటర్ స్పోర్ట్స్ పెట్టాలని చెప్పి అక్కడ మన ఏపీ టూరిజం ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విశాఖపట్నం మోస్ట్ ఆఫ్ ద ఓషన్ సైడ్ పొల్యూటెడ్ ఏరియా. ఇక్కడ ఇప్పుడు ఉన్నదులు కొంచెం బెస్ట్, కొంచెం కోరల్ లైఫ్ అయినా కొంచెం మంచి లైఫ్ అయినా ఉన్న ఏరియా తొత్తలకొండ, తిమ్మాపురం, మంగమారిపేట, ఋషికొండ దాటి ఆ ఏరియాలో ఎన్టీఆర్ విశాఖపట్నంలో ఏదైనా కోరల్ గ్రోత్ ఉన్నదే అదే ఏరియా, అది ప్రొటెక్టెడ్ జోన్గా తీసుకుని రావాలని మా అభిప్రాయం. ఎందుకంటే
ఈ కోరల్స్ గ్రోత్ మనం ఇప్పుడు ప్రొటెక్ట్ చేయట్లేదంటే ఇన్ ఫ్యూచర్లో టూరిజం అండి ఎలాంటి యాక్టివిటీ పెట్టిందే ఉండిన కోరల్స్ కూడా వాట్ ఎవర్ ద కోరల్స్ ఆర్ దేర్ ఇట్ విల్ డిస్ట్రాయ్. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్లాన్ చేసి రికవర్ చేసిన కోరల్ లైఫ్ చూడాలంటే ఇట్లా ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీ, ఇప్పుడు మనం ప్లాన్ చేసిన కోరల్స్ మనం రీసెర్చ్ చేసి ఇదన్నీ క్లియర్ చేసి ఇది ఇంకా ప్రాపర్గా మనం తీసుకుని రావడం ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఈ కోరల్ మనకు ఎట్లా హెల్ప్ చేశారంటే మోర్ దాన్ 70% ఆఫ్ ఆక్సిజన్ మనం ఇప్పుడు బ్రీత్ చేసిన ఈ అట్మాస్ఫియర్లో వచ్చింది ఫ్రమ్ ద ఓషన్. ఈ ఓషన్ వస్తూ ఉన్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మహానాడు గొప్ప వేదిక అని రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ వైస్ చైర్మన్ సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. దక్షిణ నియోజకవర్గం మహానాడుని 29వ వార్డు పరిధి అంకోస ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి స్వర్గీయ ఎన్టీ రామారావు నిర్వహించిన మహానాడును నేటి వరకు 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం మే నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడుకి ముందు శాసనసభ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయా నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహించి కార్యకర్తల ద్వారా సమస్యలను తెలుసుకుని తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఉరికిటి నారాయణ అధ్యక్షత వహించగా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాని గురించి నేను ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటాను. నిజంగా మనకు అదృష్టం లేదు. మరి ఇక్కడ మనం పరిపాలించి మీ అందరినీ కూడా నా పరిపాలన తాలూకా సత్తా ఏంటో చూపిద్దామని ఆశపడ్డాను కానీ ఆ ఆశ నెరవేరలేదు. ఏమైనప్పటికీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం జాగ్రత్తగా వాడుకొని ఇక్కడ మనకి వంశీకృష్ణ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన సహకారంతో కానీ మా సహకారంతో కానీ మీరు ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే ఆ ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఎటువంటి గ్రూప్ రాజకీయాలకి కూడా మీరు తావివ్వకుండా మనం పని చేసుకోవడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనం ఏం చెప్తే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి టైం పట్టింది. 1 సంవత్సరం సర్దుకున్నారు. అప్పులే ఉన్నాయి, ఆస్తులే ఉన్నాయి, ఏమి రాబడి ఉంది మన రాష్ట్రానికి, ఈ రాబడి ఎలా ఖర్చు పెట్టాలి అనే పని మీద ఆలోచించి ఇప్పుడు దాకా ఈ సంవత్సరం టైం తీసుకున్నారు. మనకి ఈ ప్రభుత్వం రాగానే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ని బకాయిలతో సహా 7,000 రూపాయలు ఒక్కొక్క మనిషికి వచ్చే విధంగా చేశాడు మన నాయకుడు. అంటే మనం గర్వంగా తలెత్తుకునే పరిస్థితి ఆ రోజుతోనే బిగినైంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఒక హై లెవెల్ మీటింగ్ చేసి ఈ దేవస్థానం తాలూకా భూములన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి సింహాచలం భూములతో సహా మీ వెంకటేశ్వర మెట్ట కానీ, సింహాచలం కానీ, జగదాంబ దగ్గర ఉన్న ఎల్లమ్మ తోట దగ్గర సమస్య కానీ, రంగరీజు దగ్గర సమస్య కానీ, అన్ని దేవస్థానం తాలూకు సమస్యలు అందరికీ మీటింగ్ ముఖ్యంగా ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ ఎలక్షన్ ధైర్యంగా మనం ఫేస్ చేస్తాం. వీళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి తీరుతామని చెప్పి ఆఫీసర్స్ తో రివ్యూ చేయడం జరిగింది. దాని తాలూకు 2-3 మీటింగుల్లో ఆ విధి విధానాలు ఖరారై అందరికీ ఎన్నికలుగా వారి దేవస్థానానికి కూడా ధన్యం భరత్ నార్త్ తాలూకా ముఖ్య నాయకులు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామం పెంటకోట సముద్రంలో గల్లంతైన 2 విద్యార్థుల మృతదేహాలు లభ్యమైనట్లు పాయకరావుపేట సిఐ అప్పన్న మీడియాకు తెలిపారు. పాయకరావుపేట రాజీవ్ కాలనీలో జరిగిన ఫంక్షన్ కి హైదరాబాద్ నుండి రావడం జరిగిందని, ఫంక్షన్ అనంతరం పెంటకోట సముద్రంకి కుటుంబ సభ్యులతో వెళ్లి స్నానానికి దిగిన 2 యువకులు గంపల తనీష్, అభిలాష్ ఇరువురు సముద్రంలో అలల ఉధృతికి కొట్టుకుపోవడం జరిగిందని తెలిపారు. స్థానిక పోలీస్, మెరైన్ పోలీస్, ఫైర్ విభాగంతో పాటు మరికొన్ని శాఖలు స్థానిక గజ ఈతగాళ్ల సహాయంతో 2 మృతదేహాలను వెలికితీసి నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి పోస్టుమార్టం నిమిత్తం పంపించడం జరిగిందని సిఐ అప్పన్న తెలిపారు. సాయంత్రం ఫంక్షన్ అయిపోయాక బీచ్కి వెళ్దాం అట్టాన్ని తీసుకొని వెళ్ళారండి. తీసుకొని వెళ్ళి వాళ్ళైతే ములగలేదండి. గొట్టారు నుండే ఒకే కరెక్టం వచ్చి 2 లాక్కిపోయిందండి. ఆడు లాక్కిపోతున్నారు కదా ఇంకొకటి కూడా వెళ్తే ఆడిని కూడా 2వ కరెక్టం వచ్చి 2 తీసిపోయింది.
మూడో కట్టడానికి అయితే మనుషులే కనిపించలేదండి. ఆ ముచ్చికారులు అందరికీ పాపం ఊళ్ళో పరిగెట్టారు. నీ పరిగెట్టి ఒక 20 మందిని తీసుకొచ్చి అది అంతా ఎదిగినా కూడా కనిపించలేదండి. పోలీసులు వచ్చి అన్ని వాళ్ళు పాపం వాళ్ళు చేయాల్సిందంతా వాళ్ళు చేశారు, అయినా దొరకలేదండి. పిల్ల అభిలాష్ సెకండ్ ఇయర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో హైదరాబాద్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. మామూలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. ఆ బాబుకి గంపల కరీష్ 17వ సంవత్సరం అండి. ఇద్దరు మేము చూస్తుండగానే పోయారండి. మేము ఎంత పరిగెట్టి ఎంతమంది బతుకులాడితే అక్కడ ఉన్న కుర్రోళ్ళకి ఏద రాదంటే ఊళ్ళో పరిగెట్టారు. పరిగెట్టి మనుషులు తీసుకొచ్చారండి. ఆ తీసుకురాబతికి మొత్తం అక్కడ ఏమీ కనిపించకంటే పోయారు. కానీ అది చుట్టూ ఎదుగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడికో ఇదైపోయారో ఎంత లాంగ్ పోయారో తెలియదు. కానీ తెల్లారి బతుకు మాత్రం బయటికి తీసుకొచ్చి ఈ సమయంలో జరిగిందండి ఇదంతా. నిన్న సాయంత్రం దురదృష్టవశాత్తు ఇద్దరు యువకులు కంటకోట సముద్ర తీరంలో గల్లంతైన విషయంపై మాట్లాడుతున్నాను. వీరందరూ ఆదివారం హైదరాబాద్ రాజీవ్ నగర్ కాలనీలో జరిగిన మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చి ఉన్నారు. హైదరాబాద్ నుంచి అందరూ ఒక ఫ్యామిలీ వచ్చినది. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫంక్షన్ అయిపోయాక నిన్న సోమవారం సాయంత్రం 5-5:30 టైంలో పెంటకోట బీచ్కి అలా వెళ్ళారు. వెళ్ళి మెయిన్ బీచ్ కొంచెం దూరంలో వీళ్ళందరూ సముద్ర స్నానాలు చేస్తూ ఒడ్డు మీద కూర్చుని పడుతున్నారు. ఈ క్రమంలో గంపల తరీష్ అనే అబ్బాయి సముద్రంలో దిగాడు స్నానంకి. దిగి కొంత దూరంలో కొట్టుకుపోతుండగా అతను కాపాడడానికి పిల్లి అభిలాష్ అనే ఇంకొక వ్యక్తి వెళ్ళి అతను కాపాడే క్రమంలో ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు సముద్రంలోకి కొట్టుకొని పోయారు. వెంటనే మాకు 112 కాల్ వచ్చింది. కాల్పై మేము లోకల్ పోలీస్, మెరైన్ పోలీస్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అందరం వచ్చి లోకల్ గజయితగాలను 10 మందిని తీసుకుని సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాం. అప్పటికే చేయటవడంతో కష్టమైంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock మాకు 2 బాడీలు సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా 2 బాడీలు కూడా ట్రేస్ అయ్యాయి. దానిపై మేమంతా కేసు నమోదు చేసి బాడీకి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం తరలించడం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు తక్షణమే నిలిపివేయాలని, కార్మికుల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ పోరాట అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. అలాగే మరికొన్ని కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నేడు విశాఖలో జరిగిన కార్మిక పోరాటానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్ లో ఇటీవల జరిగినటువంటి అక్రమ తొలగింపులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఖండించి ఎవరినైతే ఉద్యోగాలను తొలగించారో కాంట్రాక్ట్ కార్మికులని మళ్ళీ వారిని కూడా యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈరోజు కార్మిక సంఘాలు అందరూ కలిపి ఒక ఏకదాటికి రావడం, అదేవిధంగా కార్మిక సంఘాలు అందరూ కూడా నినాదాల వర్షం అయితే కనుక ఈరోజు విశాఖపట్నంలో కురిపిస్తారు. ఒకవైపు చల్లని వాతావరణం, మరోవైపు వర్షం ఎక్కువగా కురుస్తున్నప్పటికీ కూడా తమ నినాదాలతో మరొక ఉద్యమం పోరునైతే సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్స్ను కూడా వెంటనే రద్దు చేయాలనేటువంటి ఒక డిమాండ్తో కూడా ఈరోజు నిరసన బాట కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడడానికి కార్మిక సంఘ నాయకులు తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇంత భారీ నిరసన కార్యక్రమానికి గల కారణం ఏంటి? కేంద్రంలో మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అష్టదిగ్బంధం చేస్తూ ఉంది. ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం కోసం అన్ని కుట్రలు పొందుతూ ఉంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో దశాబ్దాల తరబడి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం కోసం పూరుకుంది. ఇప్పటికే 3,000 మంది తీసేశారు. ఇంకో 2,400 మంది తీయడం కోసం సిద్ధపడుతూ ఉన్నారు. ఈ 5,040 కుటుంబాలు వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి రోడ్డు మీద పడిపోతే? ఇది మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఇది అన్యాయం, దుర్మార్గమైనటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ వర్కర్స్ లీడర్స్ని, కార్మికుల్ని అక్కడ తొలగిస్తూ ఉన్నారు. షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, సస్పెన్షన్ గురి చేస్తూ ఉన్నారు, వారెంట్ లెటర్లు ఇస్తున్నారు. ఇవి నిర్బంధం ప్రయోగించి కార్మికులు బయట నెట్టే కార్యక్రమానికి పూనుకుంటూ ఉన్నారు. ఒక పక్క ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రెండో వైపున ఉన్న ఉద్యోగాలు తొలగించేదానికి వస్తే ఈరోజు పూనుకుంటూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ చరిత్ర ఎప్పుడు లేని విధంగా పోలీసులు ఉపయోగించి, డిపార్ట్మెంట్లో పోలీసులు ఉపయోగించి కార్మికులు భయప్రాంతం చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గ విషయం. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ దుర్మార్గ విధానం వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ తొలగించారు, వాళ్ళందరూ విధుల్లో తీసుకోవాలి, తొలగింపు ఆపాలి, షోకాజ్ సస్పెన్షన్ రద్దు చేయాలి. కేంద్రం మీద రద్దు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేంద్రం మీద ఉత్తర్వు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ముందు పెట్టిన కోసం చర్యలు చేపట్టాలని చెప్పి జేఏసీ మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందా లేదంటే యథావిధిగా కొనసాగుతుందన్న సందిగ్ధత అయితే కనుక నగరవాసుల్లో కొనసాగుతుంది. దీనికి మీరేమంటారు?
ఆయన ఏంటంటే ముందు ఏం చెప్పారు అన్నది ఒకసారి మనం మననం చేసుకుంటే ఇటువంటి కష్ట సమయంలోని ఆయన తప్పించుకో తిరగటం అంత భావ్యంగా లేదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరందరూ కూడా పనిచేయాలా. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీలు అదేవిధంగా అందరూ కూడా ఏంటంటే మోడీకి దాసులైపోయారు. కాబట్టి ప్లీజ్ స్టీల్ ప్లాంట్లు ప్రజా ఉద్యమం ద్వారా రక్షించుకుంటామని మీ ద్వారా చెప్తున్నాను. 4 లేబర్ కోడ్స్ అమలైతే కనుక కార్మికులకు ఎటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంది? 4 లేబర్ కోడ్లు అమలైతే కనుక మొదటిసారి జరిగేటువంటి దాడి యూనియన్లు పెట్టుకునే హక్కు మీద పెద్ద ఎత్తున దాడి జరగబోతూ ఉంది. యూనియన్లకు సంబంధించిన సంఖ్యకు సంబంధించి కానీ అదేవిధంగా యూనియన్లో ఎవరిని పెట్టుకోవాలనే విషయం కానీ బయట వ్యక్తుల యొక్క జోక్యం కానీ ఇవన్నీ కూడా నిరోధించి సారాంశంలో యూనియన్ పెట్టుకోకుండా చేసేటువంటి పరిస్థితులు ఇలా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అదేవిధంగా కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా అన్ని రకాల చట్టాలు ఏవైతే ముందుకు వచ్చినాయో ఆ చట్టాలన్నీ కూడా బలహీనపరిచి నీరుగార్చి మొత్తం కార్మిక యొక్క హక్కుల్ని కాలడానికి ఈ లేబర్ కోడ్ అనేవి ఉనికిలోకి వచ్చాయి. యాజమాన్యాలు మరింతగా దోచుకోవడానికి వీలుగా ఈ కార్మిక చట్టాలు యాజమాన్యాలు పెట్టుబడిదారు వర్గాలు ఇతర ఉన్నటువంటి అనేక బయట నుంచి వచ్చినటువంటి సామ్రాజ్యవాద కంపెనీలన్నిటి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి శ్రమశక్తిని అన్ని రకాల వనరులను కూడా కనిపెట్టడానికి వీలుగా ఈ లేబర్ కోడ్లో అనేక రకాల మార్పులు చేశారు. దీనివల్ల కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి జరగనుంది. కాబట్టి వెంటనే విరమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 లేబర్ కోడ్సే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆంధ్రప్రదేశ్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులు కూడా ఈరోజు ఇదే నిరసనలో పాల్గొనడం జరిగింది. అసలు ఏంటి ఉన్నపలంగా రావడం ఏంటి, ఈ అన్యాయం గల కారణం ఏంటి? మాకు గత టీడీపీ ప్రభుత్వం 2015లో మాకు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ పథకం పెట్టింది. ఆ పథకం పెట్టిన కాడి నుంచి కూడా మేము చేసే శాలరీ అయితే 7,870 రూపాయలుగా మేము చేస్తున్నాము. అయితే గత ప్రభుత్వం నుంచి కూడా మొన్న ప్రభుత్వం కూడా వచ్చి మాకు ఏదో శాలరీ పెంచుతుందని అవగాహనతో ఈ రోజు వరకు మేము ఆశిస్తూ ఉన్నాం. అయినా మన వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఉన్నాకడే బాగా నిర్లక్ష్యం చేసింది మా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ మీద. మా కుటుంబాలతో పోషకాహారం జరగక మేము చాలా ఇబ్బందులు పడుతూ రోడ్డుని పడే పరిస్థితి మాకైతే వచ్చింది. దానివల్ల ఈరోజు ధర్నాకైతే మేము దిగడం జరిగింది. అయితే గత మా డిమాండ్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మాకు శాలరీ 18,500 ఇస్తూ అలాగే మాకు ఈ ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు ప్రభుత్వం అన్ని విధాలుగా పిఎఫ్ ఈఎస్ఐ ఆదుకొని ప్రభుత్వం నేరుగా మమ్మల్ని కాంట్రాక్ట్ ప్రభుత్వమే తీసుకునేలాగా మమ్మల్ని ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు ఉద్యోగాలు మానుకుని ఈరోజు ఈ వర్షంలో రోడ్డు మీదకి వచ్చి నిరసన చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? అందరికీ నమస్తే అండి. గత 15 సంవత్సరాలుగా మా ఆర్పీలంతా పనిచేస్తున్నారండి. ఈరోజు నాయకులు ఎవరు వస్తే వాళ్ళు తాలికి మనుషులు వేసుకుంటామని ఆర్పీలందరినీ రోడ్డెక్కిస్తున్నారండి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఆర్పీలకి న్యాయం జరగాలి, వాళ్ళకి పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. కొంతమంది ఆశా వర్కులు ఉన్నారు మనతో. అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు వండపలంగా ఇంతమంది రోడ్డు మీదకి వచ్చే నిరసన గల కారణం ఏంటి? మనం దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాం. కానీ కార్మికులు గుర్తించే పని ప్రభుత్వాలు చేయట్లేదు. రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఒకటే తీరుగా ఉంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మిక చట్టాలన్నీ కూడా తారుమారు చేస్తూ ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే హక్కు లేదని చెప్తా ఉన్నారు. మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయకపోతే మాకు ఉన్న సమస్యలు మేము చెప్పుకోగలం? ఇప్పుడు మీడియా ఉంది, మీ మీడియాతో చెప్పుకుంటే కదా రాష్ట్రం వరకు వెళ్తుంది. అలాంటిది రోడ్డు మీదకి ధర్నా చేయొద్దని చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఏ ఉద్యోగులకైనా సరే కనీస వేతనం అంటూ ఇవ్వట్లేదు. సుప్రీంకోర్టు చెప్తా ఉంది, మొట్టికాయలు పడతా ఉంది, కనీస వేతనం ఇవ్వాలి కార్మికులకి అని చెప్పి. కానీ కనీస వేతనాలు ఇచ్చే దాఖలాలు ఎక్కడా లేవు. అటు రాష్ట్రం చూసినా ఇటు కేంద్రం చూసినా ఒకటే మొండి వైఖరి వహిస్తూ ఉన్నది. మేము అడుగుతున్నది ఒకటే, కార్మికులుగా మమ్మల్ని గుర్తించండి, కనీస వేతనాలు ఇవ్వండి. మేము రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే స్థితి లేకుండా చేస్తే మేము రోడ్డు మీదకి ధర్నాలు చేసే పని మాకు ఉండదు కదా. కాబట్టి కార్మిక చట్టాలు కూడా అందరూ అమలు చేయాలని చెప్పి, అలాగే స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళన్నిటికీ కూడా మా ఆశా వర్కర్స్ యూనియన్ తరఫున మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. చూసాం కదా, పూర్తిస్థాయిలో చూస్తే కనుక ముఖ్యంగా 4 ఏవైతే లేబర్ కోడ్స్ అమలు చేస్తామని చెప్పి ప్రచారం జరుగుతుందో వాటిని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈరోజు ఇంత నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్తారు. ముఖ్యంగా కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రభుత్వం అమలు చేస్తుందో వాటన్నిటి మీద కూడా ఈరోజు ఉద్యమం కొనసాగుతుంది. వాటన్నింటి కూడా రద్దు చేసేంత వరకు కూడా తమ ఉద్యమం కొనసాగుతుందో పాటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఉధృతం కూడా చేసి యావత్ ప్రజానికాన్ని అందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా సంసిద్ధంగా అని చెప్పి ఈరోజు కార్మికులకు అంతా కూడా
హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా లేబర్ కోడ్స్తో పాటుగా కనీస పనికి కనీస వేతనం కూడా చెల్లించాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో అయితే కనుక ఈరోజు యావత్ కార్మిక లోకం అంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ సూర్యవంతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన రికార్డ్ సొంతం చేసుకున్న విశాఖ నగర పోలీసులు. ఒకే నెలలో వేర్వేరు కేసుల్లో చోరీకి గురైన ₹1,00,00,000 పైగా చోరీ సొత్తును రికవరీ చేసిన సిటీ పోలీస్. డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న జనసేన. దల్లి గోవిందరెడ్డిని ఎన్నుకున్న విశాఖ కార్పొరేటర్లు. నిరసన బాట పట్టిన కార్మిక లోకం. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉక్కుపాదం మోపుతున్న కార్మికులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.